తెలంగాణలో రైతు డిస్కంపై రాజకీయ రగడ రేగింది. అసలు ఈ డిస్కం ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి? దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తోంది? తెలంగాణలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఈ నూతన డిస్కం సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రభుత్వం తెస్తున్న ఈ డిస్కం అన్నదాతకు శాపంగా మారనుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు డిస్కం ద్వారా కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ విధానాలని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కౌంట్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇవాళ 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పీడీసీఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంతే కాదు, ఇందులో ఇంకో డేంజర్ ఉంది. రేపు సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రేపు దానికి కూడా 8-9 గంటల కరెంటే ఇస్తావు కదా. నీ కరెంటే ఉండదు. నీ దగ్గర ఉండే పీపీఐనే రిన్యూవబుల్ ఎనర్జీ. పీపీఐ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పీపీఐనే నీకు సోలార్ పవర్ ఉంటే నువ్వు రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తావు? ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? రైతు డిస్కం పేరుతో ప్రజలను ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రైతు డిస్కం కాదు, రైతుల పాలిట యమపాశంగా మారే కాంగ్రెస్ డిస్కం అని విమర్శించారు. రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా. ఎట్లయితే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. రైతు డిస్కం వెనుక కుట్ర దాగి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. మిగతా 2 డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతు డిస్కామ్ ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కాంలను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కాంలు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చి ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే రైతులు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి చేస్తున్నాయి. రైతు ప్రయోజనాల కోసమే నూతన డిస్కం తెస్తున్నట్లు అధికార పక్షం చెబుతోంది. ఉచిత విద్యుత్ తమ పేటెంట్ అని, కేసీఆర్ హయాంలో ఏనాడు 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని కౌంటర్ ఇస్తోంది. ఈ ఉచిత కరెంటుకు పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి ఉంది. రైతును రాజు చేయాలని చెప్పనేటువంటి ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తొలి సంతకం వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇచ్చింది 12 గంటలు తప్ప ఏ రోజు కూడా కొనసాగింపుగా చేశారా తప్ప ఏ రోజు మీరు బడాయి కబుర్లు చెప్తున్నటువంటి 24 గంటలు ఎక్కడా కూడా ఇవ్వలేరు. రైతులకు సంబంధించిన ప్రయోజనాలు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్న తరుణంలో రైతు డిస్కం పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట అంటూ ముందుకు పోతుంటే కేటీఆర్ గారు అసలు మీకెందుకు నొప్పని అడుగుతా ఉన్నా. రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరి చెబుతూ, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పని బల్ల గుద్ది మరి చెబుతున్నా. ఎందుకు ఈ దుష్ప్రచారం అంటున్నా కేటీఆర్ గారు. రైతు డిస్కం ఏర్పాటుతో అన్నదాతకు కష్టాలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సర్కార్ చర్య రైతుల పాలిటి శాపంగా అభివర్ణిస్తున్నారు. సౌర విద్యుత్తో
భారీ ఎత్తిపోతల పథకాల మోటార్లు నడవడం సాధ్యం కాదంటున్నారు. కాగా డిస్కం ఏర్పాటుతో వ్యవసాయ విద్యుత్తులో పారదర్శకత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.